ఏరియాలో ఉంటాను. మూసీ రివర్కి అటు సైడ్ మేము ఉంటాం, ఇటు సైడ్ మీరున్నారంతే. ఇక్కడ ఉన్న యూత్ కొందరు నన్ను అక్కడప్పుడప్పుడు గ్రౌండ్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను క్రికెట్ ఇక్కడనే ఆడతాం. వచ్చేసి స్క్రాప్ షాప్ మెయింటైన్ చేస్తాం. స్క్రాప్ షాప్ అంటే మన తెలుగులో చెప్పాలంటే పాత ఇనుప సామాన్ దందా చేస్తాడు. మా నాన్న మా మండల్లో టీఆర్ఎస్ని ఒకప్పుడు నడిపించాడు. తర్వాత హైదరాబాద్కి వచ్చేసి చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ మమ్మల్ని చదివించాడు. తర్వాత నేను సోషల్ మీడియాలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇంతకుముందుకు అన్న ఇంట్రడక్షన్లో చెప్తుండు నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చదువుతున్నాను. కానీ ఢిల్లీ యూనివర్సిటీలో చదవకంటే ముందు నేను ఇంకొక యూనివర్సిటీలో చదివిన. అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఫేమస్గా ఇండియన్ బిజినెస్ స్కూల్ అంటారు. దానిలో చదువుకున్నా నేను. అది కూడా ఆ సీట్ కూడా సార్ వల్లనే వచ్చింది. మన దేశం మొత్తంలో 14 ఇండియన్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. 14 ఇండియన్ బిజినెస్ స్కూల్స్లలో ఎస్సీ ఎస్టీలు ఒక 100 మంది కంటే తక్కువనే ఉంటారు. అందులో ప్రొఫెసర్లు అయితే 3 ఉంటారు. ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు 3 ఉంటారు. అంత పెద్ద కాలేజ్లో నాకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఇప్పించింది సార్. దానికి ఒక చరిత్ర. నేను 2020లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. వినిపిస్తుందా? 2020లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. 2020 సంవత్సరంలో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తెలంగాణ గురుకులాల నుంచి. తర్వాత లాక్డౌన్ తెలుసుగా మీ అందరికీ. లాక్డౌన్లో మాకు ఏ క్యాంప్స్ లేకుండే. అంటే సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న వాళ్ళకి పై చదువుల కోసం ట్రైనింగ్ ఇస్తారు. ఆ క్యాంప్ అక్కడ పెట్టే ఛాన్సెస్ లేదు లాక్డౌన్ వల్ల. కానీ ప్రవీణ్ సార్ లాక్డౌన్లో చాలా రిస్క్ చేసి మమ్మల్ని తెలంగాణ మొత్తం నుంచి ఒక దగ్గరికి గ్యాదర్ చేయడం ఒక రిస్క్ అయితే, 6 నెలలు ఏ ప్రాబ్లం రాకుండా క్యాంప్ మెయింటైన్ చేయడం అంటే చాలా రిస్క్. ఒక 2 పక్కింటి వాళ్ళు మాట్లాడుకునే ఛాన్స్ లేనప్పుడు తెలంగాణ మొత్తం నుంచి పేద పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి చదువు చెప్పించడం అంటే చాలా రిస్కీ పని. సో ఆ క్యాంప్ని మాకు సార్ మెయింటైన్ చేసిండు. మేము స్టిక్కుల్ సంగారెడ్డి దగ్గర ఉండే ఒక స్కూల్లో క్యాంప్ అయిపోయింది. అయితే ఆ టైంలో లోకల్గా ఉన్న చిన్న చిన్న వార్డ్ మెంబర్ సర్పంచ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండే. మా ఊరికి మీరు ఎందుకు వచ్చిర్రు, క్యాంప్ ఎందుకు మెయింటైన్ చేస్తుర్రు, మీకు కరోనా ఉంటే మాకు వస్తే ఎవరి బాధ్యత అని చిన్న చిన్న స్థాయిలో చిన్న చిన్న లీడర్ లోకల్ పొలిటీషియన్స్ అందరూ వస్తుండే. వాళ్ళతో కూడా ప్రవీణ్ సార్ చాలా బాధ్యతతోని ఓపికతోని సార్ పేద పిల్లలు ఇప్పుడు క్యాంపు తీసేస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, కింది నుంచి వచ్చిన వాళ్ళు మీరు అర్థం చేసుకోండి అని చాలా ఓపికతో మాట్లాడుతుండే. మాకు కళ్ళకి నీళ్ళు వస్తుండే. అరే ఎవరు ఈ సారేమో అడిషనల్ డీజీపీ ఈడొచ్చి మన దగ్గర రూపాబ్ చేస్తుండు ఇట్లా అనిపిస్తుండే. కానీ అక్కడ అగెనెస్ట్గా పోయే సిచ్యువేషన్ లేదు. సో మమ్మల్ని అక్కడ చదివించిన తర్వాత క్యాంపులో నుంచి అందరికీ యూనివర్సిటీ సీట్స్ వచ్చినాయి. మా కాలేజ్లో అయితే నేను ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ లాక్డౌన్లోనే తీసుకున్నా. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 7 లక్షల రూపాయలు. 7 లక్షల రూపాయలు. మా నాన్న అయితే ఒకటే మాట చెప్పేసిండు, నువ్వు చదువుకొని నాకు పెట్టకు, చదువుకోనికి నన్ను అడగకు. ఒకటే మాట, నీకు చదువుకయ్యే ఫీజు నన్ను అడగకు, నువ్వు చదువుకున్నాక జీతం నాకు ఇవ్వకు, నీకు ఇష్టం ఉంటే చదువుకో లేకపోతే లేదు. ఒకటే మాట. మా నాన్న ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు లోకల్ పొలిటీషియన్స్ దగ్గర తీసుకెళ్ళేది. వాళ్ళు ఏమంటారు, లోన్ తీసుకునేది ఉంటే నీ దగ్గర అవసరం మాకు లేదు, డైరెక్ట్ బ్యాంకుకే పోతాం కదా. సో ఆ సిచ్యువేషన్ ఉంది. చాలా కష్టపడ్డాం. సార్ ఒకటేసారి ఫోన్ చేసి మామిడాలి సార్ 7 లక్షలు కాదు సార్ బిడ్డ, 10 లక్షలు అయినా మనం పెడదాం, నువ్వు అడ్మిషన్ తీసుకోమని చెప్పింది. సార్ దగ్గరికి వెళ్ళి కనిపించిన ప్రౌడ్ ఆఫ్ యూ బేటా, చదువుకో నేను ఉన్న నీ వెనకాల అన్నాడు. 7 లక్షలు కట్టేసిండు. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయిపోయింది. లాక్డౌన్లో చదువుతున్నాం. ఫోన్లో నుంచి క్లాసెస్ ఇవ్వాలంటే కష్టమవుతుంది. మా క్లాసెస్ అంటే అంత కార్పొరేట్ యూనివర్సిటీ కదా, వెబ్ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా ఆన్ ఉంటేనే మనకు అటెండెన్స్ చేస్తారు. సో ల్యాప్టాప్ లేదు. సార్ మళ్ళీ పిలిపించిండు, ల్యాప్టాప్ 65,000 ల్యాప్టాప్ ఇచ్చింది. మా నాన్నకి ల్యాప్టాప్ గురించి అడిగినా కూడా ఇంట్లో టీవీ సక్కగలేదు, నీకు ల్యాప్టాప్ కొనియాలంటే నాకంత స్తోమత లేదని మా నాన్న చెప్పింది. సో ల్యాప్టాప్ కొనిచ్చి చదువుకుంటున్నా. ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వస్తుండే. గ్రూప్ ప్రాజెక్టులు అని అసైన్మెంట్లు అంటూ ఉంటాయి కదా, ఆ అసైన్మెంట్లు చేద్దామంటే సరిగా ఇంకా మెటీరియల్ లేకపోతే ఏం లేవు. నాకున్న ఫ్రెండ్స్ అందరూ, మీకు అందరికీ ముఖేష్ అంబానీ తెలుసు కదా, ముఖేష్ అంబానీ వాళ్ళ మనమడు మా కాలేజ్లో చదువుతుండే. విరాట్ కోహ్లీ తెలుసు కదా, విరాట్ కోహ్లీ వాళ్ళ సొంత పెద్దమ్మ కొడుకు మా కాలేజ్లో చదువుతుండే. పిరమల్ గ్రూప్
పిరమల్ గ్రూప్ తెలుసా ఎవరికైనా? డైమండ్స్ బిజినెస్ చేస్తారు. పిరమల్ గ్రూప్ వాళ్ళ సొంత కొడుకు మా కాలేజీలో చదువుతుండే. అందరూ వాటర్ తాగుతారు కదా, కిన్లే వాటర్ బాటిల్ ఓనర్ కొడుకు మా కాలేజీలో చదువుతుంది. సో అంత రిచ్ క్యాండిడేట్, మొత్తం రిచ్. వాళ్ళతో గ్రూప్ అసైన్మెంట్స్ ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా 9 గంటల లోపే పెట్టుకోవాలి. తర్వాత మొత్తం పబ్బులు డిస్కోలు అంతే ఉంటుంది ఇక. మనం తర్వాత నేను షాప్కి వెళ్ళాలి, షాప్ క్లోజ్ చేయాలి, ఈ పనులు ఉంటాయి మన సైడ్. సో మమ్మల్ని అంత కష్టపెట్టి చదివించిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అనుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల సార్ పొలిటికల్ ఎంట్రీ తీసుకోవాల్సి వచ్చింది. సో సెకండ్ ఇయర్కి లైఫ్ అంతా పెద్ద యూనివర్సిటీ ఛాన్స్ మిస్ అయిపోతుంది, ఇప్పటివరకు చాలా కష్టమైంది ఫీజు కట్టడం అని ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో ఏం చేయలేని దారి బ్యాంకులలో లోన్కి అసెట్స్ అడుగుతారు. అంటే ఏమన్నా పెట్టండి, ఆస్తి ఏమైనా పెట్టండి అంటారు. ఆస్తి పెట్టేంత మనకి. సో ఆ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయ్యేట తెల్లారి నేను ఢిల్లీ యూనివర్సిటీకి అడ్మిషన్, అంటే ప్రవీణ్ సార్ వాళ్ళ అబ్బాయి పునీత్ అన్నయ్య అని ఉంటాడు, వాళ్ళ సొంత కొడుకు. సో అన్న ఇన్స్పిరేషన్తోనే, అన్న మోటివేషన్తోనే నేను ఢిల్లీ యూనివర్సిటీలో జాయిన్ అయినా. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నా. సెకండ్ ఇయర్తో పాటు 2 ఇంటర్న్షిప్స్ చేస్తున్నా. నెక్స్ట్ నేను అబ్రాడ్లో అంటే ఫారెన్లో చదువుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నా. దానికి కూడా సార్ వాళ్ళ కొడుకు హెల్ప్ చేస్తుండు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ లోకల్లో ఉండరు, కానీ నేను లోకల్లో ఉంటా.